వెనక్కి నెట్టబడిన ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాకి చెందిన చీపురుపల్లి, గజపతి నగరం, పార్వతీపురం నియోజకవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. సకల సౌకర్యాలతో సుఖంగా బతుకుతున్న ప్రజా ప్రతినిధులకు వీరి వేదన వినిపించదు. ప్రపంచానికి వీరి బాధను చూపించే ఒక చిన్న ప్రయత్నమే ఈ డాక్యుమెంటరీ. మేజర్గా ఏంటంటే చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో మనకి మొట్టమొదటిగా వచ్చేది మెడికల్ ప్రాబ్లం అండి. ప్రతి వ్యక్తి మెడికల్గా ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ మన గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిన మెడికల్ ప్రభుత్వ హాస్పిటల్లో కనీసం హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉండవు. ఏ నార్మల్ రోడ్ ఇంజూర్ అయినా సరే విజయనగరం, వైజాగ్ ప్రతి క్యాండిడేట్ని తీసుకెళ్లవలసి వస్తుంది. లాస్ట్ 15 సంవత్సరాల నుంచి పాలిస్తున్న వ్యక్తులు ఇక్కడ 40 పడకల ఆసుపత్రి లేదా 100 పడకల ఆసుపత్రి కడతామన్నారు. బట్ ఈ రోజు వరకు హాస్పిటల్ పరిస్థితి ఎలాగుందో మేజర్ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పనిచేస్తున్న నాయకులు ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏ వ్యక్తి చీపురుపల్లిలో వైద్యం ఎలా జరుగుతున్నది కనీసం ఒక్కరికి తెలియదు. ఈ రోజు వరకు ఇక్కడ ట్రీట్మెంట్ జరిగే పరిస్థితి అయితే లేదు. ఈ కంపెనీ చాలా మందికి ఫుడ్ పెట్టింది కూడా ఉన్నాం, ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఫుడ్ పెట్టింది కూడా. రెండోది ఏంటంటే ఈ కంపెనీ 4 years క్లోజ్ చేస్తుంది. కంపెనీ క్లోజ్ చేసి ఉండడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. అదే భయం మీద మళ్ళీ ఎక్కడ క్లోజ్ చేసేస్తారో ఎక్కడ మూసేస్తారని భయం మీద బయటకు రావట్లేదు ఎవరును. పొల్యూషన్ చాలా డిస్టర్బెన్స్ ఉంది. స్కబ్బర్లు ఓపెన్లో ఉంటాయి. నైట్ 6 o'clock అయితే స్కబ్బర్లు ఓపెన్ చేసేస్తారు. స్కబ్బర్లు ఓపెన్ అయ్యామంటే మట్టుగా ఇంత రాళ్ళు పిక్కలు వచ్చి మనం ట్రై చేసేటప్పుడు మన కళ్ళకు వచ్చి కొడుతుంటాయి. రెండోది ఏంటంటే ఈ వచ్చే పొల్యూషన్ వల్ల ఈ వాటర్ అనేది బయటకు వదిలేస్తున్నారు. ప్రజెంట్ ఈ కంపెనీ ప్లాంట్ స్టార్ట్ అయిన కానీ నుంచి డ్రైనేజ్ వదిలేస్తున్నారు. దీని నుంచి పంట పొలాలకి చాలా నష్టాలు కలుగుతున్నాయి. దానివల్ల పంట పొలాలు చాలా కొంతమంది రైతులు అయితే ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా ఉన్నారు. ఇది భూమిలో కలుషితం అయిపోవడం వల్ల పంట నాశనం అయిపోతుంది. తాటిగోడకి ఫ్యాకర్ నుంచి గరువు నుంచి తాటిగోడలో మైన్స్ ఉన్నాయన్నమాట. 2 యాక్చువల్గా అది తాటిగోడలో ఒకే మైన్. అది గడ్డపోల్స్కి తాటిగోడకి చెందిన మైన్, ఒకే ఒక మైన్. ఆ మైన్ నుంచి యాక్చువల్గా అది 5 ఎకరాలు 6 ఎకరాల్లోనే ఉంటుంది. దానివల్ల ఇప్పుడు దగ్గర మినిమం ఒక 20 ఎకరాల్లో మైన్ తవ్వేశారు. దాన్ని గని ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు తవ్వుకొని వచ్చేస్తున్నారు. దానివల్ల పొలాలు, గెడ్లు, మెయిన్ నీటిపారుదల వచ్చే గడ్డ ఉంటుంది కదా, ఆ గడ్డలు కూడా కలిపేశారనమాట. దానివల్ల వచ్చే చెరువు ఒకటి ఉంటుంది. దాన్ని యాక్చువల్గా గుట్లూరు చెరువు అనమాట. దాన్ని కూడా కలిపేశారు. ఇంకో విషయం ఏంటంటే మన చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న పెద్దలు మన జనసేన పార్టీ పేరు ఎత్తితే ఇంత దారుణంగా బెదిరిస్తున్నారంటే అంత దారుణంగా బెదిరిస్తారు. ఎగ్జాంపుల్ నేను కూడా అందులో బాధ్యుడిని. మన జనసేన తరపు నుంచి ఏ వ్యక్తి గురించి మాట్లాడదామన్నా ఆ వ్యక్తికి ఆల్టర్నేట్ వెంటనే ఫోన్ చేసి నువ్వు అందులోకి వెళ్తే నీ ఫ్యామిలీతో మాట్లాడితే మీ ఫ్యామిలీస్ని కూడా బెదిరించే స్థాయికి వచ్చారండి ఈరోజు. ఇది ఒకప్పుడు సంపావతి నది అండి. అంటే పెద్ద గడ్డ. ఈ గడ్డలో నీరు వాటర్ ఇది శరాల్లో తీసుకుని ఒక తాగిపోయి ఇప్పుడు ఆ శరాల్లో తీసుకోవడానికి కూడా పనికి రాకుండా ఇసుక గట్ట పట్టేసి శుభ్రంగా ఘాట్ చేసి డంపింగ్ ఘాట్లా చేశారు. మరి ఎక్కడ ఊళ్ళో చెత్తల్లా తెచ్చి ఇక్కడే పోసేస్తాం. అధికారులు మటుకు ఏంటి పట్టించుకోలేదు. చుట్టూ కంగాలి, పందులు, ఆ రకమైన కంగాలి మొత్తం అంతా ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి నాయకులు వచ్చి ఓట్లు అనడం తప్పించి ఒక్క ప్రయోజనం కూడా ఇక్కడ లేదు సార్. ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నా సరే ఒక్కనాడు కూడా ఇక్కడ రావడం కానీ తెలియదు సార్. గంటెడు మండలకే పరిమితం అయిపోయింది. అతను అసలు పట్టించుకోవడం కూడా ఇక్కడ రోడ్డు ఎలాగుంది, ఏ సమస్యలు ఏంటని అక్కడ ఎప్పుడు పట్టించుకోలేదు సార్. మొత్తం అంతా చూడండి సార్. మొత్తం పందులు అంత అక్కడ కూడా చూడండి. అక్కడ వైన్ షాప్ పెట్టారు సార్. కాంప్లెక్స్ ఆవరణలో వైన్ షాప్ సార్. ఇక్కడ లేడీస్ కానీ నైట్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉన్నా అక్కడ తాగేసి వచ్చి ఇక్కడ కంగాలు అక్కడ చేస్తుంటారు సార్. ఎవరైనా నైట్ టైం డ్రింక్ చేసినా ఏడ్ చేసినా అక్కడ ఒక ఆడపిల్లలు ఇక్కడ ఉండడానికి రక్షణ లేదు సార్. ఇక్కడ ఒక కానిస్టేబుల్ కానీ రావడం కానీ ఎటువంటి ఇబ్బంది సార్. ఇక్కడ ఒక దూరం వెళ్ళే పల్లెటూరుకి వెళ్ళే లేడీస్కి అమ్మాయిలకి కూడా ఎవరికైనా చాలా ఇబ్బందులు పడతారు సార్. ఇక్కడ గజపతినగర్లో డిగ్రీ కళాశాల సమస్య ఎప్పుడు నిండా ఉందండి. గత 30 ఏళ్ళు పెట్టి ఉంది. గంటా శ్రీనివాసరావుకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నపత్రం కూడా ఇచ్చారు. గజపతినగరంలో డిగ్రీ కళాశాల కావాలి. అయినా ప్రతిస్పందన లేదు. విజయనగరం జిల్లాలో పార్వతీపురం ఏ గ్రేడ్ టౌన్ మాది. ఇంతవరకు ఏ పార్టీ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఏ ముఖ్యమంత్రులు కానీ మన పార్వతీపురంలో ఇంజనీరింగ్ కాలేజీ లేదు, పాలిటెక్నిక్ కాలేజీ లేదు, ఐటీఐ కాలేజీ లేదు. ఏ ఒక్క కాలేజీలు మన పార్వతీపురం గవర్నమెంట్ రూల్ లేదు. ఉన్న ఇంజనీరింగ్ కాలేజు
పక్క ఊరికి పంపించారు. ఇక్కడ ఉన్న చదువుకున్న ప్రజలకి స్టూడెంట్కి ఏమాత్రం సదుపాయం లేదు. రోడ్లు సెంటర్ డివైడర్లు చూడండి ఎంత యాక్సిడెంట్లు అవుతున్నాయో తెలీదు. ఇటు నుంచి అటు దాటాలంటే ప్రతి ఒక్కరికి కష్టం. ఆ లారీ గుద్దుకొని చాలా మంది ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. డివైడర్ వల్ల పార్థిపురానికి తీరని నష్టం జరిగింది. ఈ డివైడర్లు ఎంత త్వరగా తీస్తే అంత మంచిది. ఎందుకంటే మనిషి ఎత్తు కన్నా పొడవు డివైడర్లు ఎక్కడ కూడా లేదు. మీకు ఈవెన్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ ఎక్కడ చూడండి ఏ సిటీలో కూడాను వైడ్ తక్కువ, డివైడర్ హైట్ ఎక్కువ. ఇంత హైట్ ఎక్కడా లేదు. దాని గురించి మీరు మాత్రం చర్య తీసుకోవాలి. ఇది మా యూత్ తరఫున మీకు ఒక మనవి. పార్థిపురం ఎంపీ కాక అరకుని నియోజకవర్గం ఎంపీ చేశారు. అరకులో ఎంత జనం ఉంది, పార్కులో ఎంత జనం ఉంది. మన పార్థిపురం ఎంపీ సీట్ తీసుకుని అరకులో పెట్టడం ఏంటి? ఒకసారి కూడా ఎవరైనా అడిగారా? రాజకీయ నాయకులు ఎవరైనా అడిగారా? వాటర్ ప్రాబ్లం మనకు చాలా ఎక్కువ ఉంది. వర్షం పడితే ఉత్తి బురదనేలు బ్లాక్ వాటర్ అంటాం చూడ, బ్లాక్ వాటర్ వస్తుంది మనకి. అంత 4 రోజులు. రెండోది కొలాయిలు 4 రోజుల కోసం 5 రోజుల కోసం. ఏమైనా ప్రాబ్లం అంటే పంపులు పోయే, బోర్లు పోయే. ఆటో డ్రైవర్లు మేము, మాకైనా కొద్దిగైనా ఇప్పుడు లీటర్కి అది ఏమైనా 50 కిలోమీటర్లు వస్తుందా, వచ్చేది 20 కిలోమీటర్లు ఆటోకి 80 రూపాయలు అంటే లీటర్ ఏడు బతుకుతామండి మాలాటోని. 24 గంటలు కరెంట్ అంటారు. గాలి వస్తే ఆపేస్తున్నారు పార్కులో కరెంట్లు. ఎండ తగిలితే పార్కులో కరెంట్లు ఆపేస్తున్నారు. వాన అయితే కరెంట్లు ఆపేస్తున్నారు. అది ఎవరు అడగడం లేదు. వర్షం పడితే ఆల్మోస్ట్ 50 to 60% డ్రైనేజ్ అనేది. ఎందుకంటే మోస్ట్లీ కాదిరి జంక్షన్ నుంచి ఈ తరగ పాత బస్ స్టాండ్ వరకు డ్రైనేజ్ మెయిన్ రోడ్లో ఫుల్ స్టాక్ అయిపోతుంది వాటర్ పడితే. సో దానివల్ల డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మాకు ఇంతవరకు ఉన్న ఎంపీ ఇంతవరకు గెలిచినప్పుడే కనిపించింది. అప్పటి నుంచి ఇంతవరకు మాకు కనిపించలేదు ఎంపీ ఎవరు ఎక్కడ. త్రాగునీరు కరువాయే దాహం వేస్తున్నా మన ఊరికి నీళ్లు వచ్చు మార్గమైన చూపరన్న. అనుగడనే శాసించే రోగాలే ప్రబలుతున్న ప్రభుత్వాల కంటపడవు చావే బ్రతుకాయేనన్న. నరనరాన నెత్తురే సలసలమని మరగగా రక్తపు ఎర్రటి రంగే నీ కన్నులు చేరగా ఒక్క అడుగు ముందుకేసి ప్రశ్నించర సామాన్లు. ఒక భారీ పరిశ్రమ ఉంది ఇక్కడ. రసాయనాలు వెదజల్లుతా ఉంది. యువత నాశనం అయిపోతున్న, యువత ఆరోగ్యాలు పోతున్నాయి. దీని గురించి ముఖ్యమంత్రి గారికి కర్లాం గ్రామ ప్రజలు జనసేన ద్వారా విన్నపం చెప్తున్నారు. ప్రతి సమస్యకి నేను బదులిస్తాను, ప్రతి సమస్యని గుర్తిస్తాను. మన నియోజకవర్గంలో మన చంపావతి నది నుంచి వచ్చే ఓ గడ్డలో గజపతి నగరం తాలూకు చెత్తంతా తీసుకెళ్లి ఆ గడ్డలో పడేస్తా ఉన్నారు. అది చక్కటి పంట కాలం. అది ఒక 4 సంవత్సరాల క్రితం తాగే నీరు. అది ఈ రోజున పందులు, మురికి, చెత్త. ఇందాక మన గజపతి నగరం బస్టాండ్ లో చూస్తుంటే పందులు తిరుగుతా ఉన్నాయి. పందులు అంత నీచంగా ఉన్నాయి. మరి ఇక్కడ ఉంటే కలరాలు రావా, మలేరియాలు రావా, ఫైలేరియాలు రావా? ఇలాగే ఉంటుంది పరిస్థితి. కురుపాం నియోజకవర్గంకి వెళ్తా ఉంటే దారిలో అంతా రోడ్డుకి ఎత్తైన డివైడర్లు ఉన్నాయి. నాకు అర్థం కాదు, ఇంత ఎత్తైన డివైడర్ ఇంతలా ఉన్నాయండి అనుకుంటాం. అని నేను ఎక్కడ చూడలా. అసలే ఇరుకు రోడ్లు, మళ్ళీ దాంట్లో పెద్ద డివైడర్లు ఇంత ఉన్నాయి, ఇంత డివైడర్, మళ్ళీ దాంట్లో పెద్ద మొక్కలు. ఇవన్నీ ఏంటంటే ఒక 2 ఇంచులు పెంచితే ప్రతి స్క్వేర్ ఫీట్కి ఒక 10,000 పెరుగుతుంది. ఈ దోపిడీకి తప్ప ఈ పర్టికులర్ డివైడర్స్ నిజంగా క్షేమంగా రావాలంటే ఇంత చాలు, ఒక 9 అంగుళాల డివైడర్ చాలు వేసుకుంటూ వెళ్ళిపోతే. కాదు 2.5-4 అడుగులు డివైడర్లే. ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు, ఆ డబ్బులు ఇటు మా పక్కకి వెళ్ళిపోవచ్చు. ఇది తీసుకెళ్లి బుట్టలో పడేయను, గుండెల్లో పెట్టుకుంటాను ఈ లెటరు.